అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు తొలి ఏకాదశి. ముందుగా అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఈరోజు మీకు షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ అయితే 4కి లేచాను. లేచి కొంచెం ఫ్రెష్ అయిపోయి తర్వాత ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటున్నాను. ముందు బయట అయితే ఊడ్చి కడిగేసాను అనమాట. చాలా కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంటుంది. కడిగేసి ముగ్గు పెట్టుకున్నాను. తర్వాత ఇంక ఇంట్లో కూడా ఇల్లు శుభ్రం చేసుకొని ఇంకా మాఫింగ్ అయితే చేసేసానమాట. తర్వాత నేను ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి ఇంకా గుమ్మానికి అయితే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఏ ఫెస్టివల్ అయినా అసలు గుమ్మానికి పసుపు కుంకుమ పెడితే ఎంత అందంగా ఉంటుందో కదా. అదొక పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తుంది. పూజ అయినా అంతేనండి. మనం ఏదో పెద్ద అంటే ఎక్కువ ఏదో అంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏదో చేయాలని కాకుండా మనకు మనస్ఫూర్తిగా ఆ దేవుడి దగ్గర ఒక పువ్వుని పెట్టేసి మనస్ఫూర్తిగా దీపం పెట్టుకొని మనస్ఫూర్తిగా ఒక దండం పెట్టుకుంటే అసలు ప్రశాంతంగా అనిపిస్తుంది. డైలీ పూజ చేసుకుంటూ ఉంటే అసలు ఆ ఇంట్లో చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంటుందన్నమాట. అంటే ఏదో మంచిగా గొప్ప గొప్పగా అట్లా అయిపోతామని కాదు, చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఆ ఇంట్లో అట్లా రోజు డైలీ పూజ చేసుకుంటే. ఇంకా నేనైతే సింపుల్గానే చేసుకుంటాను. ఓ పెద్ద హడావుడి ఏముండదు నా పూజలో. ఇంక ఇక్కడ వచ్చేసి గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసిన తర్వాత ఇంకా నేను వేసిన చిన్న ముగ్గు అయితే మీకు చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా చిన్న ముగ్గు అయితే పెట్టేశాను. ఇంక ఇలా సింపుల్గా అయితే చేసుకుంటానన్నమాట. ఇంకా అప్పటికే ఇంకా తెల్లవారిపోయింది కొంచెం. ఇంక తర్వాత పూజ చేసుకుందామని చెప్పేసి ఇంక నేను కూడా పసుపు రాసుకుంటున్నాను. అసలు ఎంత అందంగా ఉంటాయో కదా పసుపు పెట్టుకుంటే మన కాళ్ళు కూడా. ఇలా పండగలప్పుడు ఇలా పెట్టుకుంటూ ఉంటే చాలా మంచిది, మనకి మంచిది, మామూలుగా చూడటానికి కూడా అందంగా కనిపిస్తాము. ఇంకా ముత్తైదులు తప్పకుండా పెట్టుకుంటాం కదా కుంకుమ పసుపు. ఇంకా ఈరోజు వచ్చేసి మొత్తం రెడీ చేసుకున్నాను. ఈరోజు శనివారం వచ్చింది, తొలి ఏకాదశి. ఇంకా స్వామివారికి ఇష్టమైన పిండి దీపాలు పెట్టుకుందామని చెప్పేసి ప్రిపేర్ చేసుకున్నాను. అందరికీ తెలిసిందే కదా, అయినా సరే చెప్తాను. మామూలుగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మామూలుగా వరిపిండి, కొంచెం పచ్చిపాలు, ఆవు పాలు, ఆవు నెయ్యి, కొంచెం బెల్లం వేసుకొని ముద్దగా చేసుకొని చక్కగా దీపాలు అయితే చేసుకోవచ్చు. మనం ఎలా కావాలంటే అలా చేసుకోవాలి. కాకపోతే పగుళ్ళు రాకుండా మనం కొంచెం మామూలుగా దీపం షేప్లో ఎలాగైనా చేసుకొని ఒక దీపమైనా లేదంటే 5 దీపాలు, 2 దీపాలు, 7 దీపాలు ఎలా అయినా స్వామివారికి పెట్టుకోవచ్చు. మా స్వామివారిని అయితే ఇలా తులసి మాలతోటి ఇలా అలంకరించుకున్నాను. చెప్పాను కదా సింపుల్గానే చేసుకుంటాను. నాకు ఉన్నంతలో అసలు తెలిసినంతలో మనస్ఫూర్తిగా చేసుకుంటానన్నమాట. ఈరోజు ప్రత్యేకంగా స్వామివారికి పేలాల పిండి అయితే నైవేద్యంగా పెడతాం కదా, అదే నేను స్వామివారికి నైవేద్యం పెట్టాను. ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని ఇలాగ స్వామివారి దగ్గర కూర్చొని స్వామివారి నామాన్ని 108 సార్లు అయితే చదువుకున్నాము. ఏదో మాకు తెలిసినంతలో మేమిద్దరం అయితే ఇలాగ పూజ అయితే కంప్లీట్ చేసుకొని స్వామివారికి హారతి ఇచ్చేసి మేము కూడా హారతి తీసుకున్నాం అనమాట. ఇంక మా స్వామివారిని అయితే చూసేయండి, అసలు ఎంత బాగున్నారంటే ఈరోజు చాలా చాలా నాకు హ్యాపీగా అనిపించింది, సంతోషంగా. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. నేను ప్రతి ఒక్కరి గురించి అడుగుతాను, ఓన్లీ మా గురించి మాత్రమే నేను అలా అనుకోను. అందరూ బాగుండాలని కోరుకుంటాము. మా వారైనా నేనైనా సరే. మీ అందరూ ఎలా పూజ జరుపుకున్నారు, స్వామివారికి ఎలా చేసుకున్నారు, టెంపుల్కి వెళ్ళారా, ఇంకా ఉపవాసం ఉంటున్నారా, తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మా స్వామివారు అలంకరణ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. స్వామివారికి అయితే ఇలా అలంకరించుకొని పిండి దీపాలు పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాము. మీ అందరూ పూజ జరుపుకున్నారు అనుకుంటున్నాను. మీరు ఒక్క పొద్దు ఉంటున్నారా, ఉపవాసం చేస్తున్నారా అనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే ఉన్నాను. ఇంకా ఈరోజు పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఆ నారాయణుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండాలి, ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం.